మల్లన్న ఈ నింగి నేల నేలుతున్నావు మల్లన్న రూపమందు ఉండి మల్లన్న ఈ నింగి నేల నేలుతున్నావు మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న లింగారు కూడవైనా జంగమయ్యా నీకు గంగా జలములు తెచ్చి అభిషేకింతుము నంది వాహనుడైన ఇందువదన నిన్ను గంధ పుష్పాలతో పూజింతుమయ్య తండ్రి గంధ పుష్పాలతో పూజింతుమయ్య తండ్రి లింగారు కూడవైనా జంగమయ్యా నీకు గంగా జలములు తెచ్చి అభిషేకింతుము నంది వాహనుడైన ఇందువదన నిన్ను గంధ పుష్పాలతో పూజింతుమయ్య తండ్రి గంధ పుష్పాలతో పూజింతుమయ్య తండ్రి మల్లన్న మా పల్ల జడల దేవుడవే మల్లన్న నీకు పరి పరి దండాలే మల్లన్న గజడల దేవుడవే మల్లన్న నీకు పరి పరి దండాలే మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న ఆ శ్రీశైల కొండ మీద మల్లన్న మా సిరిగల్ల దేవుడవే మల్లన్న శ్రీశైల కొండ మీద మల్లన్న మా సిరిగల్ల దేవుడవే మల్లన్న సుందరంగుల పందల బాల శరణమయ్యప్ప శరణమయ్యప్ప నీకు వందనాలు వందనాలు స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప సుందరంగుల పందల బాల శరణమయ్యప్ప శరణమయ్యప్ప నీకు వందనాలు వందనాలు స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి దింతక తోంతో అయ్యప్ప దింతక తోంతో స్వామి దింతక తోంతో అయ్యప్ప దింతక తోంతో సుందరంగుల పందల బాల శరణమయ్యప్ప శరణమయ్యప్ప నీకు వందనాలు వందనాలు స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప అన్యం పుణ్యం ఎరుగని కన్నే సాములం అయ్యప్ప కన్నే సాములం అన్యం పుణ్యం ఎరుగని కన్నే సాములం అయ్యప్ప కన్నే సాములం స్వామి నిన్నే ఇక నమ్ముకొని ఉన్న సాములం భక్తితో ఉన్న సాములం నిన్నే ఇక నమ్ముకొని ఉన్న సాములం భక్తితో ఉన్న సాములం స్వామి శరణమయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప సుందరంగుల పందల బాల శరణమయ్యప్ప శరణమయ్యప్ప నీకు వందనాలు వందనాలు స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప పంబా బాలక నీకు పాల పూజలు అయ్యప్ప పాల పూజలు పంబా బాలక నీకు పాల పూజలు అయ్యప్ప పాల పూజలు పులి వాహన స్వామి నీకు పూల పూజలు అయ్యప్ప పూల పూజలు పులి వాహన స్వామి నీకు పూల పూజలు అయ్యప్ప పూల పూజలు స్వామి
స్వామి శరణమయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప కరుణించయ్యా అయ్యప్ప కాపాడయ్యా అయ్యప్ప అరే రే సుందరంగుల పందల బాల శరణమయ్యప్ప శరణమయ్యప్ప నీకు వందనాలు వందనాలు స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప చేతులెత్తి నీకు మొక్కి శరణు ఘోషలు అయ్యప్ప శరణు ఘోషలు చేతులెత్తి నీకు మొక్కి శరణు ఘోషలు అయ్యప్ప శరణు ఘోషలు స్వామి అభయమిత్తు తండ్రి నీకు అభిషేకాలు అయ్యప్ప అభిషేకాలు అభయమిచ్చు తండ్రి నీకు అభిషేకాలు అయ్యప్ప అభిషేకాలు స్వామి శరణమయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప కరుణించయ్యా అయ్యప్ప కాపాడయ్యా అయ్యప్ప సుందరంగుల పందల బాల శరణమయ్యప్ప శరణమయ్యప్ప నీకు వందనాలు వందనాలు స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప చేసిన తప్పులు మన్నించవయ్యో అయ్యప్ప మన్నించవయ్యో తెలియక చేసిన తప్పులు మన్నించవయ్యో అయ్యప్ప మన్నించవయ్యో స్వామి పాపాలు దోషాలు పరిమార్చయ్యో అయ్యప్ప పరిమార్చయ్యో పాపాలు దోషాలు పరిమార్చయ్యో అయ్యప్ప నువ్వే నా గానమయ్యా నువ్వే నా ప్రాణమయ్యా నువ్వే నా గానమయ్యా నువ్వే నా ప్రాణమయ్యా నీ దయ ఉంటే చాలయ్యా ఓ అయ్యప్ప దేవా జన్మంతా నీ సేవ చేతునయ్యా ఓ అయ్యప్ప దేవా జన్మంతా నీ సేవ చేతునయ్యా నువ్వే నా గానమయ్యా నువ్వే నా ప్రాణమయ్యా నువ్వే నా గానమయ్యా నువ్వే నా ప్రాణమయ్యా నీ దయ ఉంటే చాలయ్యా ఓ అయ్యప్ప దేవా జన్మంత నీ సేవ చేతునయ్యా ఓ అయ్యప్ప దేవా జన్మంత వందే లక్ష్మీపతిం దేవం శంఖచక్రగదాధరం విద్యామూర్తిం హయగ్రీవం శబ్దార్థజ్ఞానలబ్ధై జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పర వ్యూహ విభవ అంతర్యామి
అర్చారూపంలో కొలువుండేటటువంటి స్వామి, మనందరి మనసులో కొలువుండేటటువంటి స్వామి, మన ఎదురుగా నిలబడి ఉండేటటువంటి స్వామి. ఇప్పుడు అయ్యప్ప స్వామి వారికి అలంకారం జరుగుతుంది, ఉత్సవం ఊరేగింపు ఉత్సవానికి అలంకారం జరుగుతుంది. ఇక్కడ లోపల నామ సంకీర్తనం జరుగుతుంది. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఈ ప్రశ్న నారద మహర్షి వెళ్ళి స్వామివారిని అడిగారు. స్వామి, తమరు కలియుగంలో ఎక్కడ ఉంటారు? మీరు నిలబడే ప్రదేశం ఏది అంటే భగవంతుడు సమాధానం చెప్తున్నారు. నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేన చ మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నారద, నేను వైకుంఠంలో ఉండను. నేను బాగా తపస్సు చేసేటటువంటి మునీశ్వరుల మనసుల్లో కూడా ఉండను. కలియుగంలో నేను ఎక్కడ ఉంటానంటే ఇలా ఉన్నది చూడండి, సమూహంగా కూర్చొని నా నామాన్ని గానం చేసే దగ్గర ఉంటాను. మీరందరూ కూడా స్వామియే శరణమనాలి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇన్ని దీపాలు వెలిగించి ఒక 18 మెట్లకి ఆరాధన చేసి దాని తర్వాత ఈ దీక్ష ఉన్నది చూడండి, శబరిమలకి వెళ్ళే స్కాంద పురాణంలో ఉండేటటువంటి దీక్ష. సామాన్యమైన దీక్ష కాదు. ఈ 41 రోజులు సర్వసంగ పరిత్యాగులు ఎలా ఉంటారో అలా ఉంటారు. సర్వసంగ పరిత్యాగులు అంటే ఎవరు? సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు. అన్నీ వదిలేసేసి కుటుంబం, ఇల్లు, వాకిలి అన్నీ వదిలేసి ఒక 41 రోజులు క్యాంపుకి వెళ్ళినట్టుగా వెళ్ళారు. భార్యా పిల్లల నుంచి దూరంగా ఉన్నారు. ఈ శరీరం సహకరించదు. 3 గంటలకి లేచి చల్లనీళ్ళలో స్నానం చేయాలంటే కుదురుతుందండి? అది కూడా చలికాలంలో. ఈ దీక్ష చూడండి, సమ్మర్ వెకేషన్లో పెట్టలేదు దీక్ష. ఎండాకాలంలో పెట్టుంటే ఎవడైనా చేస్తాడు ఈ దీక్ష. చలికాలంలో పెట్టారు. తెల్లవారుజామున లేవమన్నారు 3 గంటలకి. ఈ 41 రోజులు అయిన తర్వాత శబరిమలకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళది పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. అనేదా భావించకండి స్వామి అంటారు. కానీ తెల్లవారుజామున 3 గంటలకి అలాంటి దీక్ష. దేన్ని తెలుసు? చల్లగా ఉంది, ఎండలో ఆనందంగా వచ్చాం, అది సుఖం. దిగిగానే ఎండ, వెంటనే దుఃఖం. సుఖం ఉంటే పక్కనే దుఃఖం ఉంటుంది, రెడీగా ఉండాలి. ఇప్పుడు బాగా సుఖం కలిగింది, ఏ క్షణమైనా దుఃఖం వస్తుంది, రెడీగా ఉండాలి. చీకటి ఉందనుకోండి, రెడీగా ఉండాలి, వెలుగు ఉంటుంది, భయం లేదు. సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది, వెలుగు ఉంటే చీకటి ఉంటుంది, చీకటి ఉంటే వెలుగు ఉంటుంది. కానీ ఆనందం ఒంటరిగా ఉంటుంది. ఆనందం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇలా కూర్చొని భజన చేశాం చూడండి, ఇది ఆనందం. సుఖం వేరు, ఆనందం వేరు. నాకు ఈయన పేరుకు తెలియదు కానీ నరసింహరావు గారు ఎంత గొంతండి. ఈ గొంతుకి, ఈ గొంతు భగవంతుడు ఇచ్చిన వరం, అందరికీ రాదు. నరసింహరావు గారికి భగవంతుడు ఇచ్చిన అపారమైన వరం గొంతు. ఈ భగవన్నామ సంకీర్తనం చెయ్యరా, కొన్ని లక్షల మందిని నా నామ సంకీర్తనంతో
ఆనందంలో తన్మయత్వం చేయరా అని చెప్తాను. భగవంతుడు ఇక్కడ ఉన్నాడని చెప్పడానికి ఒక్క ఉదాహరణ మీకు ఇస్తాను, చెప్తాను. ఒకసారి మీరందరు చిలుకూరుకు వచ్చారు, చాలామంది, అందరికీ ఆల్మోస్ట్ వచ్చినటువంటి వాళ్ళు. సాయంకాలం పూట మేము సాయంత్రం ఆరాధన 5:30కి ప్రారంభిస్తాం. సంధ్యావందనం చేసుకొని నేరుగా గర్భగుడికి వెళ్ళి ప్రాణాయామం చేసి సంకల్పం చేసి, ఇదంతా సీక్రెట్, మీకు చెప్పకూడదు, కానీ మీరు మనందరం కుటుంబ సభ్యులం కాబట్టి చెప్పుకోవచ్చు, ఏం తప్పులేదు. ఒకరోజు మంటపంలో కూర్చొని ఒక ఆయన ముసలాయన పాడుతున్నాడు, పక్కన తబలా ఆయన వాడి వాయిస్తున్నాడు. ఇంత పెద్ద బృందం లేదు, చిన్నదే. ఆయన అన్నమయ్య కీర్తన పాడుతున్నాడు. నేను కొంచెం హడావిడిగా వెళ్ళిపోయాను లోపల హడావిడిగా వెళ్ళిపోయి మంచిగా ప్రాణాయామం చేసి సంకల్పం చేసి ఇక స్వామివారి ఆరాధన ప్రారంభించాలి. మూలమంత్ర జపం చేసి కళ్ళు తెచ్చి చూశాను, గర్భగుడి ఖాళీగా అనిపించింది. బయట అన్నమయ్య కీర్తన వినిపిస్తున్నది. ఆయన అంత బ్రహ్మాండంగా పాడతారు. వెంటనే అరే మర్చిపోయాం. కానీ బయటికి వచ్చి మేము లోపల ఆరాధన ప్రారంభిస్తాం స్వామిని వాళ్ళ దగ్గర విన్నవించి మళ్ళీ లోపల. భగవంతుడు రోజు ప్రత్యక్షంగా అక్కడ నిలబడి ఉండేటటువంటి స్వామి, ఆ మూర్తి అక్కడ ఉన్నది, కానీ నాకేదో లేనట్టు అనిపించాడు. మీరు ఇప్పుడు ఆ అయ్యప్ప స్వామి వారి మూర్తి అలంకరిస్తున్నారు, చూస్తే అయ్యప్ప స్వామిలాగా మీ మనసులో అనిపించిందా లేదా? అదే భగవంతుడు ఎలా ఉంటాడు అంటే చక్రం శంఖం పట్టుకొని, చేతిలో గద పట్టుకొని, ఒక విల్లు పట్టుకొని వస్తే మనం గుర్తుపడతామా? ఎవరయ్యా నాటకాలు ఆయనకు వచ్చాడు, పెద్ద కిరీటం పెట్టుకొని వచ్చేవాడు అంటాం లేదా? ఆయన చెప్పిన మాటలు గుర్తుపడుతున్నామా? నిన్న భగవద్గీత జయంతి. భగవద్గీతలో ఆయన ఏమన్నాడు? నేనే 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 దేవుణ్ణి అన్నాడు. నేనే భగవంతుడు నేరుగా వచ్చి మాట్లాడినటువంటిది భగవద్గీత. వేరే ఏ మత గ్రంథం కూడా భగవంతుడు నేరుగా మాట్లాడింది లేదు. ఖురాన్ గొప్పదే, కానీ ఖురాన్ డైరెక్ట్గా భగవంతుడు మాట్లాడింది కాదు. మహమ్మద్ ప్రవక్త ద్వారా నా దేవుడు నా ద్వారా చెప్తున్నాడు ఇవన్నీ అని ఆయన చెప్పాడు. జీసస్ గారు ఆ దేవుడు నా తండ్రి నా ద్వారా మీ అందరికీ ఈ సందేశం ఇస్తున్నాడు అన్నాడు. అంటే ఇండైరెక్ట్. భగవద్గీత డైరెక్ట్. నేనే రా పుట్టని, నేనే రా కొండని, నేనే రా సూర్యుడిని, నేనే రా ఆకాశాన్ని, నేనే చెట్టుని, నేనే రా సముద్రాన్ని, అన్నీ నేనే అన్నాడు. నమ్ముతున్నామా? భగవద్గీతనా? అది ఏదోనండి, ఎప్పుడో చనిపోతే పక్కన పెట్టి వింటారు, అలా అయిపోయింది. భగవద్గీత జీవిత గ్రంథం. అందుకే 18 మెట్లు పెట్టారు ఇక్కడ. 18 గుర్తుపట్టినప్పుడల్లా 18